సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఏ టాపిక్ నేర్చుకోబోతున్నామంటే మొబైల్ డైలర్ ప్యాడ్ ఉంటుంది కదా. సో ఆ డైలర్ ప్యాడ్ మనకు నార్మల్గా చూసినట్టయితే మనకు డిఫాల్ట్గా ఓన్లీ ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్తోని సో నార్మల్ అని అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఆ విధంగా కాకుండా మీరు ఒక యూనిక్గా ఒక డైలర్ ప్యాడ్ అనేది వాడుకోవాలని అనుకుంటున్నారనుకోండి. సో అది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, మన కాలర్ స్క్రీన్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, అదేవిధంగా మన ఫోన్ బ్యాక్గ్రౌండ్లో ఎలా చేంజ్ చేసుకోవాలి కాలర్ డైర్లో, సో ఎవరైనా ఫోన్ చేస్తే ఫోటో ఎలా పెట్టుకోవాలి అవన్నీ చెప్పబోతున్నాను అన్నమాట. సో ఇప్పటివరకు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసి లైక్ కూడా ప్రెస్ చేసేసేయండి గైస్. సో ఇదే విధంగా మన ఛానల్లో రోజు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఇలాంటి కొత్త కొత్త ట్రిక్స్ అన్నమాట. సో ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుని గైస్. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు పైన సెర్చ్ బార్ అని ఉంటుంది కదా, ఆ సెర్చ్ బార్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ కీబోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీ మొబైల్లోది. సో ఇక్కడ మీరు ఏమైనా టైప్ చేస్తారంటే DRUPE అని టైప్ చేయండి గైస్. సో DRUP అంటే డ్రూప్ అనమాట. సో దీనికి సంబంధించిన యాప్ అనమాట. సో ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి గైస్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపెడుతుంది. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీరు సో కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ కంపల్సరీగా ఈ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాతనే మీకు యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అన్నమాట. సో మీకు ఏమేమి పర్మిషన్స్ కావాలనుకుంటే సో మీరు కాంటాక్ట్స్ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి జీమెయిల్ అకౌంట్ అడుగుతుంది. సో ఆ అకౌంట్ మీకు ఏదైతే అకౌంట్ ఫ్రీ ఉందో అదైతే ఇచ్చేసేయండి గైస్. అది ఇచ్చేసిన తర్వాత కొన్ని ఈ విధంగా వస్తాయన్నమాట. కంటిన్యూ విత్ యాడ్స్ అని ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొన్ని పర్మిషన్స్ అనేవి ఇవ్వాలన్నమాట. డ్రా ఓవర్ యాప్స్, పర్మిషన్స్, యాక్సెస్ టు నోటిఫికేషన్, సెట్ కాలర్ హ్యాస్ డిఫాల్ట్ అని అన్నీ ఏం చేస్తారంటే మీరు ఈ యాప్కి పర్మిషన్స్ ఇచ్చేయాలి అంతే సింపుల్గా. సో ఈ యాప్కి పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఈ యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్గా రన్ కావడం జరుగుతుంది. సో ఇప్పటి మీకు ఈ యాప్ ద్వారానే మీరు కాల్స్ చేసుకోవచ్చు, మొత్తం కలర్ స్క్రీన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, మీకు రకరకాల కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ యాప్ నుంచి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు పర్మిషన్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వాలి గైస్. సో ఇవ్వకపోతే ఈ యాప్ అనేది స్టార్ట్ కావడం జరగదన్నమాట. సో కంపల్సరీగా ఈ 4 పర్మిషన్స్ ప్లస్ స్టార్టింగ్లో వచ్చిన 2 పర్మిషన్స్ కూడా ఇచ్చేసేయండి గైస్. సో నేను ఏ విధంగా ఇస్తున్నానో అదే విధంగా సింపుల్గా మీరైతే ఇచ్చేయచ్చు. సో దాని తర్వాత సో ఈ విధంగానైతే మనకు ఆటో స్టార్ట్ కాల్ కూడా మనకు పర్మిషన్ అనేది అడుగుతుందన్నమాట. ఆ పర్మిషన్ కూడా ఇచ్చేయండి గైస్. ఆ పర్మిషన్ కూడా ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కాలర్ స్క్రీన్ సంబంధించిన మొబైల్ సెట్టింగ్స్ అడుగుతుందన్నమాట. ఆ పర్మిషన్ కూడా నేను ఇప్పుడు కంప్లీట్గా ఇచ్చేసాను. సో మీరు చూస్తున్నట్టయితే మనకు ఒక లెఫ్ట్ సైడ్లో మనకు 3 డాట్ లైన్ అనేది కనబడుతుంది అనమాట. సో దీని ద్వారా మనం కంప్లీట్గా మన మొబైల్ అనేది వాడుకోవచ్చు. సో మీకు ఎప్పుడు కావాలన్నా అది జస్ట్ ఈ విధంగా రైట్లో స్వైప్ చేస్తే చాలు మీకు ఈ డైలర్ ప్యాడ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఇది యూనిక్ వేలో ఉంది. సో నేను ఎందుకు బ్లర్ చేసినాను అంటే నాకు పర్సనల్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి బ్లర్ చేసిన. మీకు కూడా ఇదే విధంగా మీకు కాంటాక్ట్స్ అనేది షో కావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు డైలర్ ప్యాడ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మనకు డైలర్ ప్యాడ్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు సెట్టింగ్స్లో ఉంటుంది అవన్నీ ఆప్షన్స్. ఒకసారి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఈ యాప్లో ఏమేమి చేయొచ్చు, చేయొచ్చు, పెద్ద యూనిక్ అన్నీ మనకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో మీకు ఈ విధంగా అయితే మనకు ఒకటి కనబడుతుంది కదా హోమ్ స్క్రీన్ మీద 3 డాట్ లైన్. సో దాన్ని ఈ విధంగా రైట్లో స్వైప్ చేసారనుకోండి కొద్దిగా, సో మిడిల్లోకి స్వైప్ చేసారనుకోండి, సో మీకు డైలర్ ప్యాడ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ కావడం జరుగుతుంది అన్నమాట ఈ విధంగా. సో ఇది ఒకటి కొత్త యూనిక్ వేలో మనకు మొబైల్లో ఎవరైనా అరే భలే ఉందిరా అనుకుంటా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు అనమాట. సో ఖచ్చితంగానైతే మీరు ఒకవేళ ఇది వాడాలనుకుంటే మీకు ఇందులోనే మస్తు చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు వాట్సాప్లో చాట్ చేయవచ్చు, మెసేజ్ చేయవచ్చు, ప్లస్ ఇక్కడ నుంచి మీరు కాల్స్ చేయవచ్చు, అన్నీ ఇప్పుడు మనకు మొబైల్లో సంబంధించిన అన్ని యాప్స్ సంబంధించి ఇక్కడనే హోల్డ్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేయవచ్చు అనమాట. సో మీరు సెట్టింగ్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి గైస్. సో మీరు ఒకవేళ మీ మొబైల్లో కాల్ రికార్డర్ లేకపోతే ఇక్కడ నుంచి కూడా కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు మీరు. సో ఇదే సెట్టింగ్స్లో ఉంటుంది అన్నమాట. సో చాలామంది ఓల్డ్ మొబైల్స్లకు ఉండదన్నమాట కాల్ రికార్డింగ్ ఆప్షన్. కాకపోతే ఇందులోనైతే మనకు కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది గైస్. సో ఈ విధంగా ఇక్కడ నుంచి మనం కాల్ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు, మొబైల్ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన విధంగా మీరు మీ కాలర్ ప్యాడ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి అయితే ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసి చూడండి, తర్వాత మీకు ఖచ్చితంగా నచ్చుతుంది గైస్. సో ఈ విధంగా మనం మొబైల్లో డైల్ ప్యాడ్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. సో కాల్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది కూడా సెట్ చేసుకోవచ్చు, మనం ఏదంటే అది చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఒక్క యాప్ ద్వారా మీరు చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ఫ్రీగానైతే పొందొచ్చు అనమాట. సో ఈ విధంగానైతే ఈ యాప్ అనేది వర్క్ కావడం జరుగుతుంది గైస్. సో సింపుల్గా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సో మీ
కావాల్సిన విధంగా మీరు కస్టమైజ్ అయితే మీ డైలర్ ప్యాన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా టర్న్ ఆన్ చేసుకోండి. మనం 1000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం కాబట్టి తొందరగానైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్. సో ఇదే విధంగా మన డైలీ మనకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి మన ఛానల్లో. తప్పకుండానైతే వాటిని ఫాలో అవ్వండి. మీకు ఒక ట్రిక్ ఉపయోగపడకపోయినా ఇంకో ట్రిక్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. సో అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.